గ్రేటర్ సిటీలో అదో ప్రైమ్ ఏరియా, లక్షల్లో గజం భూమి ధర. మరోవైపు వందల ఎకరాల్లో కేబీఆర్ పార్క్ ఇలాంటి ఏరియాల్లో రూల్స్ బ్రేక్ చేసి అక్రమ నిర్మాణాలు వెలిశాయి. జూబ్లీ హిల్స్ లో నందగిరి హిల్స్ లో నెట్ వెంచర్ అక్రమ నిర్మాణాల భాగోతం బయటపడింది. నందగిరి భూమిని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్నట్టు చూపించి అనుమతులు తీసుకున్నారు అక్రమార్కులు. పరిమితికి మించి అంతస్తుల నిర్మాణానికి గతంలోనే పర్మిషన్లు ఇచ్చింది బల్దియా. అయితే విజిలెన్స్ ఎంక్వైరీలో అక్రమాలు నిజమని తేల్చినా హైకోర్టు వివరణ అడిగినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలు ఆడింది ఆటగా వ్యవహారం సాగుతుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రెసిడెన్షియల్ ఏరియా నందగిరి హిల్స్ లో కొందరు కమర్షియల్ దందాకు తెరలేపారు. హెచ్ఎండిఏ వేలంలో 4.7 ఎకరాల స్థలాన్ని కొన్న వ్యక్తి దానికి ఆనుకుని ఉన్న జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లోని 865.42 గజాల జాగా కొని నెట్ వెంచర్స్ పేరుతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. నందగిరి హిల్స్ లో ఉన్న భూమిని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్నట్లు చూపించి అనుమతులు తెచ్చుకోవడం, జీహెచ్ఎంసీ అధికారులు రూల్స్ కి విరుద్ధంగా బిల్డింగ్ కు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమైంది. దీనిపై ఎంక్వైరీ చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమాలు నిజమేనని తేల్చి చర్యలకు సిఫార్సు చేసినా పట్టించుకోవటం లేదని హైదరాబాద్ నందగిరి హిల్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై సొసైటీ మెంబర్ అడ్వకేట్ రాఘవాచారి, ప్రెసిడెంట్ యుగంధర్, సెక్రటరీ రాధిక, మెంబర్ వెదిరే శ్రీరామ్ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సొసైటీ మెంబర్ జితేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. నెట్ వెంచర్స్ పేరుతో సాగుతున్న అక్రమ దందాను బయటపెట్టారు. మొట్టమొదటి స్కామ్ ఏంటంటే నందగిరి కొండ లేదు. ఇప్పుడు నందగిరి హిల్స్ పేరులో ఉంది, కానీ నేతిబీరకాయలో నెయ్యంటుందో నందగిరి హిల్స్లో ఇల్లు కూడా అంతే ఉంది. ఈ కొండను తినేయటం జరిగింది. 100 మీటర్ల లోతుకి తవ్వితే మున్సిపాలిటీ వారు మొత్తం తవ్వాక కళ్ళు తెరిచి నువ్వు కొండను ఎలా తవ్వావు అని పనిష్మెంట్ వేశారు. దానికి వారు 23 కోట్లు కట్టి తప్పించుకున్నారు. జూబ్లీ హిల్స్ సొసైటీలో ఏదైనా ప్లాట్ నివాసం కోసం ఇచ్చింది, రోడ్ల కోసం అమ్మచ్చా, అమ్మకూడదు. బైలా 42 is వెరీ క్లియర్. యూ కాంట్ సెల్ ది ప్లాట్ ఫర్ రోడ్ పర్పస్ ఆర్ గివింగ్ యాక్సెస్ టు సంబడి ఎల్స్. అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయాక మిగిలిన 470 గజాలు కూడా నెట్ వెంచర్స్ అన్న పేరుతో మళ్ళీ రిజిస్టర్ అయింది. ఆ ప్లాట్ను చూపించి జూబ్లీ హిల్స్ 45కి ఏదైతే అప్రూవల్ ఉందో ఆ అప్రూవల్ మొత్తం ప్లాట్ నెంబర్ 1 ఆఫ్ నందగిరి హిల్స్కి తీసుకున్నారు. ఏకంగా కొండను తవ్వి కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారని హౌసింగ్ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. 2012లో పబ్లిక్ యాక్షన్ తో హెచ్ఎండిఏ నందగిరి హిల్స్ లో 4.74 ఎకరాలను అమ్మకానికి పెట్టింది. నెట్ వెంచర్స్ సంస్థ ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. జీహెచ్ఎంసీకి అప్లై చేయగా 2013లో మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం అనుమతులు వచ్చాయి. అప్పుడున్న నిబంధనల ప్రకారం G+4 నిర్మించుకునేలా అనుమతిచ్చింది. 2015 నుంచి అనధికారికంగా ఈ కొండను తవ్వడం మొదలుపెట్టారు. 100 మీటర్ల లోతుకు కొండను తవ్వారు. దీనిపై స్థానికులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే నెట్ వెంచర్స్ సంస్థకు 23 కోట్లు పెనాల్టీ విధించిందని చెప్పారు. తర్వాత దానికి ఆనుకుని ఉన్న జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన 865 చదరపు గజాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని అంటున్నారు హౌసింగ్ సొసైటీ సభ్యులు. ఈ ప్లాట్ ఫేజ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 వైపు ఉందని, దీంతో రెండింటినీ కలిపేసి కమర్షియల్ కట్టడాలకు ప్లాన్ చేశారని వివరించారు. కేబీఆర్ పార్క్ పక్కన ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కు జీహెచ్ఎంసీ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ బల్దియా కమిషనర్ కు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు చేస్తే పరిశీలించి అక్రమమని తేల్చింది. జూబ్లీ హిల్స్ ప్లాట్ పేరుతో నందగిరి ప్లాట్ లో నిర్మాణం చేపడుతున్నారని చెప్పింది. 1,50,000 స్క్వేర్ మీటర్లు దాటిన బిల్డింగ్స్ కి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదని, పబ్లిక్ హీరింగ్ కూడా లేకుండా పాత అప్రూవల్ చూపించి నిర్మాణం చేపట్టిందని వివరించారు. దీంతో విజిలెన్స్ అధికారుల రిపోర్టులను అమలు చేయాలని సొసైటీ మెంబర్స్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మున్సిపల్ అధికారులకు నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని అడిగింది. అయినా ఇప్పటికీ పనులు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. దీనిపై త్వరలోనే హైడ్రాకు కంప్లైంట్ చేస్తామని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కూడా వెళ్తామని అంటున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నందగిరి హిల్స్ పరిధిలోని హెచ్ఎండిఏకి సంబంధించిన 4.74 ఎకరాల భూమిని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న లేఅవుట్లోని 865.42 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ను ఒకే స్థలంగా చూపి నెట్ సంస్థ అనుమతులు తెచ్చుకుంది. జూబ్లీ హిల్స్ లేఅవుట్కు వర్తించే జీవో ఎంఎస్ నెంబర్ 305ని నందగిరి హిల్స్లోని 4.74 ఎకరాల స్థలానికి వర్తింపచేసింది. ఇందుకు జీహెచ్ఎంసీ అధికారులు సహకరించారు.
2017 డిసెంబర్ 7న జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 305 ప్రకారం 30 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే భవనాల నిర్మాణాలను అనుమతిస్తారు. ఇంపాక్ట్ ఫీజు కడితే మరికొన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వైపు 30 మీటర్ల అనుమతి మాత్రమే ఉండటంతో ఇంపాక్ట్ ఫీజు చెల్లించి ముందు 45 మీటర్లకు సంస్థ అనుమతి తెచ్చుకుంది. కానీ నందగిరి హిల్స్ హెచ్ఎండిఏ నుంచి కొన్న ప్లాట్లో 15 మీటర్లకే అనుమతి ఉంది. ఇక్కడే కంపెనీ తెలివిగా వ్యవహరించింది. జూబ్లీహిల్స్ ప్లాట్ నుంచి దారి చూపిస్తూ నందగిరి హిల్స్ లోనూ రూల్స్ కి విరుద్ధంగా అనుమతులు తెచ్చుకున్నారు. అలా 2013లో G+4 ఫ్లోర్లు, 5 నుంచి 7 సెల్లార్లు, 2021లో G+5 ఫ్లోర్లు, 7 స్టిల్ట్ ఫ్లోర్స్, 2022లో G+12 ఫ్లోర్స్, 7 స్టిల్ట్ ఫ్లోర్లు, 2023లో G+13 ఫ్లోర్స్, 5 స్టిల్ట్ ఫ్లోర్లు, 1 సెల్లార్కు అనుమతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 50 మీటర్ల ఎత్తుకు అనుమతి కోసం అప్లై చేసుకోగా అది పెండింగ్ లో ఉంది. ఈ బిల్డింగ్ లో షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాంతంలో పర్యావరణ నిబంధనల ప్రకారం అలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. నెట్ వెంచర్స్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న ప్రాంతం కేబీఆర్ నేషనల్ పార్కు అత్యంత సమీపంలో పర్యావరణ పరంగా సున్నితమైన జోన్లో ఉంది. పార్కుకు కేవలం 40 మీటర్ల పరిధిలో 100 అడుగుల లోతులో తవ్వకాలు జరిపి 450 అడుగుల ఎత్తులో బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. 2,09,000 చదరపు మీటర్లలో నిర్మిస్తున్న మల్టీపర్పస్ బిల్డింగ్లో 6,000 కార్లు, 2,000 బైక్స్ పార్క్ చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల పొల్యూషన్, వాహనాల రణగణ ధ్వనులతో పర్యావరణానికి, పార్క్లోని జంతువులకు మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం 1.5 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో భారీ బిల్డింగ్లు నిర్మిస్తున్నప్పుడు పబ్లిక్ హియరింగ్ తప్పనిసరి. కానీ ఇక్కడ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. నెట్ వెంచర్స్ హెచ్ఎండిఏ భూమిని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ భూమిగా చూపుతూ ఆ సంస్థ ప్రతినిధులు ఎన్ శ్రీనివాస్, జి అమరేందర్ రెడ్డి అనుమతులు పొందారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో వెల్లడైంది. జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారని నిర్ధారించింది. బల్దియా అధికారులు నెట్ వెంచర్స్ కి అనుకూలంగా వ్యవహరించారని, 15 మీటర్ల ఎత్తుకే అనుమతి ఉన్న చోట 45 మీటర్లకు అనుమతి ఇచ్చారని బయటపెట్టింది. 865.42 గజాల జూబ్లీహిల్స్ లేఅవుట్ను డ్రైవ్ వేగా చూపించి హెచ్ఎండిఏ 4.74 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీ లేఅవుట్లో చూపారని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న 7 సెల్లార్లను 7 స్టిల్ట్ ఫ్లోర్లుగా మార్చడానికి బిల్డింగ్ను పరిశీలించకుండానే బల్దియా అనుమతులు ఇచ్చిందని పేర్కొంది. నెట్ వెంచర్స్ పై క్రిమినల్, కుట్ర కేసు నమోదు చేయాలని, అలాగే అనుమతులు ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అయితే విజిలెన్స్ సిఫార్సు చేసి 3 నెలలు గడుస్తున్నా జీహెచ్ఎంసీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీంతో సొసైటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా జీహెచ్ఎంసీని కోర్టు వివరణ కోరింది. తప్పుడు డాక్యుమెంట్స్ చూపించి అనుమతులు పొందినప్పుడు, ఉల్లంఘనకు పాల్పడినప్పుడు జీహెచ్ఎంసీ చట్టం సెక్షన్ 433, 439, 450, 453 ప్రకారం బిల్డింగ్ అనుమతులను రద్దు చేసే అధికారం జీహెచ్ఎంసీ కమిషనర్కు ఉంటుంది. 2024 జూన్ 18న ఉల్లంఘనలు జరిగాయని విజిలెన్స్ అధికారులు నిర్ధారించినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కాగా ప్రభుత్వం కోర్టు కేసులో ఉన్న నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయని సొసైటీ సభ్యులు చెప్తున్నారు. మొన్నటి వరకు రాత్రిళ్లు కూడా నిర్మాణ పనులు చేపట్టారని, తాము ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం డే టైంలోనే నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని చెప్పారు.